పట్టణానికి బందర నియోజకవర్గానికి రాష్ట్రానికి అభివృద్ధి చేసి మీ రుణాన్ని తీర్చుకుంటాను అంటూ మీ ముందుకు ఇచ్చేస్తున్నాడమ్మా. ముఖ్యంగా ఈరోజు తొలిసారిగా నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వంలో మంత్రిగా మరి అవకాశం రావడం, ప్రమాణం చేసిన తర్వాత తొలిసారిగా నియోజకవర్గానికి వచ్చినటువంటి సందర్భంలో అపూర్వ స్వాగతాన్ని ఎప్పుడు కూడా చరిత్రలో చూడని విధంగా దాదాపు 5 గంటల నుంచి ఇప్పుడు 3 గంటలు అవుతా ఉంది. అడుగడుగునా కూడా నీరాజనాన్ని పలుకుతూ ఎప్పుడు కూడా మేము చూడలే. పెద్దలు కూడా చెప్తున్నారు ఎప్పుడు ఇలాంటిది కనీవిలో అపూర్వ స్వాగతాన్ని పలకడం, బాణాల సంచాలతో పూల మాలతో అడుగడుగునా నీరాజనాన్ని పలుకుతూ ఆడబిడ్డలు రోడ్డు మీద వచ్చి విక్టరీ చూపిస్తున్నటువంటి ఆప్యాయత చూపిస్తుంటే చాలా బాధ్యత పెరిగిందని చెప్పి భావిస్తున్నాను. ఎందుకంటే దాదాపు 50,000 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. 50,000 ఓట్లతో మెజార్టీతో గెలిపించడం కాకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి భారతీయ జనతా పార్టీ మోడీ గారు ఇవ్వడం, ఈ అవకాశాన్ని ఇవ్వడం అనేది నిజంగా చాలా నియోజకవర్గానికి మ్యాక్సిమం చేయగలిగినంత చేయాలనేది లక్ష్యం. అలాగే ఈరోజు శాఖలు కూడా కేటాయించడం జరిగింది. ప్రధానంగా మరి గతంలో కూడా నేను ఎక్సైజ్ చేస్తున్నాను, ఎక్సైజ్ మినిస్టర్గా. అదేవిధంగా గనుల శాఖ కూడా వచ్చి ఇవాళ రాష్ట్రంలో మరి అత్యంత కీలకమైనటువంటి ఈ 2 విభాగాలు. ఎందుకంటే ఎక్సైజ్ ఇవాళ గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అడుగడుగునా మరి అక్రమ మద్యాన్ని పెట్టి, డూప్లికేట్ మద్యాలు పెట్టి ప్రజల జీవితాలతో ఆడుకుని ఇష్టారాజ్యంగా మరి షాపులు పెట్టేసి రేట్లు పెంచేసి మరి పనికిరాని బ్రాండ్లు పెట్టి దోచుకున్నారు. ఇవాళ అవన్నీ కూడా వెలికి తీయాల్సినటువంటి అవసరం. అలాగే స్వచ్ఛమైనటువంటి మరి ఏదైతే గతంలో అన్ని రాష్ట్రాల్లో దొరుకుతున్నటువంటి బ్రాండ్లు కూడా మరి ఈరోజు అందుబాటులో తేవాల్సినటువంటి అవసరం. ఈ స్కామ్లో బాధ్యులైనటువంటి వాళ్ళ మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం. దీని మీద ప్రధానమైనటువంటి బాధ్యత మరి చంద్రబాబు నాయుడు. అలాగే వాళ్ళ రాష్ట్రంలో పూర్తిగా గంజాయి, ఎక్కడ ఏ వీధిలో చూసినా గంజాయి. ఇవాళ తప్పకుండా ఈ గంజాయి మీద ఇమ్మీడియట్గా నేను ఉదయం కూడా అధికారులు వస్తే మధ్యాహ్నం సైకిల్ కేటాయించిన తర్వాత వాళ్ళకి చెప్పడం జరిగింది. రేపు సాయంత్రం ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను, ఒకసారి రివ్యూ పెట్టమన్నాను. గంజాయిని ఇమ్మీడియట్గా ఆంధ్ర రాష్ట్రంలో
గంజాయి లేనటువంటి రాష్ట్రంగా చేయాలనేది లక్ష్యం. దానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు ఎవరినైనా లెక్క చేసే సమస్య లేదు. ఈ గంజాయి వల్ల జీవితాలు పాడైపోతున్నాయి, పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఖచ్చితంగా దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి తప్పకుండా ఈ శాఖ ఈ రాష్ట్రంలో ప్రజలకి అవసరం మేరకు తప్ప పనికిరాని కార్యక్రమాలు చేయడం వల్ల ఎట్టి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో ఎందుకంటే నిర్వీర్యం చేస్తారు శాఖను కూడా. అప్పుడు దాన్ని అంతా కూడా కరెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఏదైతే ఇవాళ గనుల శాఖ ఉందో, మైనింగ్ అనేది ఈ ముఖ్యమంత్రి ప్రధాన వనరులో ఎక్సైజ్ తర్వాత మైనింగ్